హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గ్రాఫిక్ టర్స్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు వాసు. ఈరోజు ట్యూటోరియల్లో ఒక నవరాత్రులకు సంబంధించిన సోషల్ మీడియా డిజైన్ అనేది మనం ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్లో ఎలా చేస్తామో అనేది నేర్చుకోబోతున్నాం. ముందుగా దీంట్లో మనం యూజ్ చేసినటువంటి ఆబ్జెక్ట్స్ అనేవి వీటన్నిటిని కలిపి యూజ్ చేసి మనం ఒక డిజైన్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు చూపిస్తున్నాను అన్ని ఇమేజ్లు అనేవి. ఈ ఇమేజ్లు అనేవి ఇలా ఉన్నాయి. వీటన్నిటిని మనం యూజ్ చేసుకొని మనం ఒక డిజైన్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. దెన్ వీటన్నిటిని కూడా నేను ఇక్కడ బ్రౌజింగ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇవన్నిటిని కూడా ఫర్ ఎగ్జాంపుల్గా ముందుగా డాక్యుమెంట్ అనేది న్యూ డాక్యుమెంట్ అనేది తీసుకుందాం Ctrl+N సహాయంతో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వెబ్ అనేది పెడుతున్నాను. ఇక్కడ సైజ్ అనేది మ్యాండేటరీ కాదు, నేను మామూలుగా రఫ్గా డిజైన్ చేసి చూపిస్తున్నాను. మీకు ఇష్టమున్న సైజులో చేసుకోవడానికి వీలుంటుంది, ప్రాబ్లం ఏం లేదు. దెన్ ఇలా చేసిన తర్వాత ముందుగా నేను ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది క్రియేట్ చేయాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ లేయర్ ప్యాలెట్ నుంచి న్యూ లేయర్ దగ్గర సాలిడ్ కలర్ అనేది తీసుకొని మామూలుగా ఈ డిజైన్ అంతా నేను ఒక బ్లూ కలర్లో ఫినిష్ చేయాలి అనుకున్నాను. ఆ విధంగా బ్లూ కలర్ తీసుకోవడం జరిగింది. ఇలా తీసుకున్న తర్వాత దీంట్లో మనం ఒక చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్స్ అనేవి యూటిలైజ్ చేద్దాం. అవి ఎలా చేసాం అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా ముందుగా ఏంటిది అంటే ఇక్కడ ఒక ఫ్లోర్ అనేది గీయాలి అనుకున్నాను. దానికోసం నా దగ్గర ఆల్రెడీ ఫ్లోర్కి సంబంధించిన ఒక చిన్న మామూలుగా ఒక ఇమేజ్ లాంటిది ఉంది. దాన్ని సేమ్ యాజ్గా నేను ఇక్కడ ఉంచుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి ఇక సైజ్ అనేది మనం Ctrl+T సహాయంతో ఎన్లార్జ్ చేసుకోవచ్చు అనమాట. దెన్ ఇలా చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా లేయర్కి మాస్క్ అనేది అప్లై చేస్తున్నాను యాడ్ మాస్క్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యాడ్ మాస్క్ అనేది అప్లై చేసిన తర్వాత కీబోర్డ్లో G సహాయంతో గ్రేడియంట్ టూల్ సహాయంతో మాస్క్ అనేది అప్లై చేస్తున్నాను అనమాట. అంటే ఇదంతా కట్ చేయకుండా నేను చాలా ఈజీ వేలో అయిపోతుంది అనమాట మనకి. దెన్ ఇలా చేసిన తర్వాత ఒక ఫ్లోర్ లాంటిది కూడా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ అనేది నేను కాపీ చేస్తున్నాను యాజ్ యూజువల్గా. దెన్ ఇలా చేసిన తర్వాత దీన్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవడం జరుగుతుంది. పేస్ట్ చేసుకున్న వెంటనే దీన్ని కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది క్లియర్ చేస్తున్నాను. ఇది లేయర్ మీద రైట్ క్లిక్ ఇవ్వడం వల్ల వస్తుంది. ఇలా చేసిన తర్వాత నేను ఇక్కడ ఉన్నటువంటి దాన్ని కట్ చేద్దామని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి నాకు ఓన్లీ ఇక్కడ నుంచే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ నుంచి కట్ చేసుకుంటున్నాను క్లియర్గా నాకు ఎక్కడి నుంచి కావాలి అనేది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్ ది సేమ్ టైం ఇది అంటే నాకు ఈ ఏరియా వరకు కావాలి అనుకున్నాను. ఆ ఏరియా వరకు కట్ చేసుకున్నాను ఈ విధంగా. దెన్ ఇలా చేసుకున్న తర్వాత Ctrl+T సహాయంతో దీన్ని ఏ విడ్త్లో కావాలో ఆ విడ్త్లో ఉంచుకున్నాను. అంటే ఈ డాక్యుమెంట్కి సరిపోయే విధంగా నేను ఎన్లార్జ్ చేసుకోవడం జరిగింది. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ కొద్దిగా డ్రాప్ షాడో అనేది చేయాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను లేయర్ ప్యాలెట్ నుంచి డ్రాప్ షాడో అనేది అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత ఇది ఓకే అనుకున్నాను, కానీ ఈ పై భాగంలో నాకు అవసరం లేదనుకున్నాను. దీన్ని తీసేయడం కోసం మనం లేయర్ ప్యాలెట్కి వెళ్ళిపోయి ఇక్కడ లేయర్ స్టైల్స్ అనే దాంట్లో క్రియేట్ లేయర్ అని ఉంటుంది అనమాట. దాని మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ డ్రాప్ షాడో అనేది విడిగా సపరేట్ లేయర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇలా అయిన తర్వాత నేను మళ్ళీ ఒక యాడ్ మాస్క్ అనేది అప్లై చేసుకొని ఈ డిలీట్ చేసేస్తున్నాను అన్నెసిటీ పార్ట్. అంటే మనకు అవసరం లేని దాన్ని తీసేస్తున్నాను అనమాట. అవసరం ఉన్న వారికి ఉంచేసుకుంటున్నాను. ఈ ఇమేజ్ అనేది కొద్దిగా చూడండి, ఈ ఫ్లోర్ అనేది మనకు కొద్దిగా కిందకి రావాలా, ఈ విధంగా ఉంచుకున్నాను. దెన్ ఇలా చేసిన తర్వాత దీంట్లో ఒక బ్యాక్గ్రౌండ్ అనేది యూజ్ చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మన హుస్సేన్ సాగర్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అనమాట ఇది. ఈ ఇమేజ్ అనేది నేను ఇక్కడ కాపీ చేసుకున్నాను, ఫోటోషాప్లో పేస్ట్ చేయడం జరుగుతుంది. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత రైట్ క్లిక్లో కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. చేసిన తర్వాత Ctrl+T సహాయంతో ఈ ఇమేజ్ యొక్క సైజ్ అనేది నేను డిసైడ్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటున్న తరుణంలో నేనేం చేస్తున్నానంటే ఈ పైనది మనం కట్ చేయాలి. ఇది కట్ చేయకుండా మళ్ళీ యాజ్ యూజువల్గా ఒక లేయర్ మాస్క్ అనేది అప్లై చేసేసి కీబోర్డ్ యొక్క అదే గ్రేడియంట్ టూల్తో ఏం చేస్తున్నానంటే మన మామూలుగా లేయర్ మాస్క్ అనేది అప్లై చేస్తున్నాం. అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఒక బ్రష్ టూల్ అనేది తీసుకొని మనకి మెయిన్గా ఏంటిది అంటే ఈ ఇమేజ్ అనేది క్లియర్గా కనబడాలి అనమాట. మనకి ఈ ఇమేజ్ అనేది క్లియర్గా కనబడాలి అన్నదే మన ఉద్దేశం. తప్పకుండా ఈ ఇమేజ్ని మంచి కనబడేలాగా చేసుకోండి అనమాట. ఇలా చేసుకున్న తర్వాత దీని యొక్క మోడ్ అనేది చేంజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ల్యూమినోసిటీ అనే మోడ్ అనేది నాకు కావాలి అనుకున్నాను. యాజ్ యూజువల్గా అలా ఉంచడం జరిగింది. ఈ ఇమేజ్ మనకి ఎంత సైజులో కావాలో అలా ఎన్లార్జ్ చేసుకుందాం. ఇలా చేసిన తర్వాత ఈ ఇమేజ్ని నేను ఇంకో కాపీ అనేది తీసుకుంటున్నాను. ఇలా ఇక్కడ ప్యాచింగ్ లాగా ఉంది అట్లా ఆలోచించకండి. అది నేను ఇప్పుడు మనం ఇంకో ఇమేజ్ ఇక్కడ ఇన్సర్ట్ చేసినప్పుడు ఇది కనబడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ కింది భాగంలో ఇప్పుడు మనం ఒక ఇమేజ్ అనేది యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, గణేష్ ఇమేజ్ అనేది ఈ ఇమేజ్ అనేది ఉంది ఆల్రెడీ. దీన్ని ఇంత మొత్తం మనం నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఈ వేలో ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ అనేది మనం ఇక్కడ ఇట్లే చేద్దాం. చూడండి, దీన్ని కూడా నేను ఏం చేస్తానంటే కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది కన్వర్ట్ చేశాను. Ctrl+T సహాయంతో చిన్నగా చేసుకుంటున్నాను. అంటే మనకి ఎంత సైజు కావాలో అంత సైజ్ అనేది ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. ఇలా చేసుకున్న తర్వాత ఈ కింది భాగంలో మనకి ఇది డ్రాప్ షాడో లాంటిది కావాలి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మళ్ళీ లేయర్ ప్యాలెట్లో నుంచి డ్రాప్ షాడో అనేది అప్లై చేస్తున్నాను. ఈ డ్రాప్ షాడో అనేది నాకు ఓకే అని అనుకున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ వేలో ఉంటే చాలు అనుకున్నా. అలా ఉంచేసిన తర్వాత
మళ్ళీ సేమ్ యాజ్గా లేయర్ ప్యాలెట్లోకి వెళ్ళిపోయి లేయర్ స్టైల్లో నుంచి క్రియేట్ లేయర్ అని కొడుతున్నా. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఇమేజ్ నుంచి ఈ డ్రాప్ షాడో అనేది సపరేట్ అవుతుంది. అలా అయిన తర్వాత లేయర్ మాస్క్ అనేది యాడ్ చేసుకొని నేనేం చేస్తున్నాను అంటే అన్నెసిటీ పార్ట్ అనేది మొత్తాన్ని హైడ్ చేస్తున్నా మన బ్రష్ టూల్ సహాయంతో. అంటే నాకు ఈ ఏరియా అంతా అవసరం లేదు, ఓన్లీ కింది భాగంలోనే కావాలి. ఇలా చేసిన తర్వాత దీని యొక్క ఒపేసిటీ వాల్యూస్ అనేది మీరు ఇక్కడ డిసైడ్ అయిపోవచ్చు అనమాట. అంటే మంచిగా ఉందా లేదా అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేకుండా చూడండి, ఇలా ఉంది, ఇది ఉంటే ఇలా ఉంది, అంటే ఈ ఇమేజ్ ఇక్కడ ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. అదే ఇలా లేదనుకో కట్ చేసి మనం క్లియర్గా పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దానికోసం అని మనం ఈ డ్రాప్ షాడో అనేది యూజ్ చేయడం జరిగింది. దీని ఒపేసిటీ వాల్యూ అనేది మనం కరెక్ట్ వాల్యూ సెట్ చేసుకోండి. దానివల్ల ఏంటిదంటే క్లియర్గా ఉన్నట్టుగా ఉంటుంది అనమాట మనకి. దెన్ ఇలా చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్కి చుట్టూ ఇట్లా రేస్ అనేవి రావాలి అనుకున్నాను నేను. దానికోసం నేనేం చేస్తున్నాను అని అంటే మనం బ్రౌజింగ్లో నుంచి తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి కూడా ఇట్లా మామూలుగా అట్లా చేయడానికి ఒకవేళ మనకి ఏమైనా ఇబ్బందిగా అనిపించి అట్ ది సేమ్ టైము అది తెలియకపోయినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటిదంటే షేప్ టూల్లో మనకు ఒక కస్టమ్ షేప్ టూల్స్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఈ కస్టమ్ షేప్ టూల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేనేం చేస్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ని టూల్స్ అనేవి ఉంటాయి, అంటే ఐ మీన్ ఇన్ని షేప్స్ అనేవి ఉంటాయి. ఈ షేప్లో మనకు కావాల్సిన షేప్ అనేది సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ సహాయంతో డ్రాగ్ చేయడం జరుగుతుంది. ఇలా డ్రాగ్ చేసిన తర్వాత దీని యొక్క కలర్ బాక్స్ మీద క్లిక్ చేసి కలర్ని ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఉన్న కలర్కి కొద్దిగా లైట్ కలర్ని ఎంచుకోవడం జరుగుతుంది. అంటే ఆపోజిట్ కలర్ కాకుండా సిమెట్రీ కలర్ లాగా తీసుకోవడం జరుగుతుంది. ఇలా తీసుకున్న తర్వాత మనం కంట్రోల్ బ్రాకెట్ల సహాయంతో ఈ లేయర్ని ఈ ఇమేజ్ కంటే కిందికి తీసుకెళ్ళడం జరిగింది. ఇలా తీసుకెళ్ళిన తర్వాత మనం లేయర్ మాస్క్ అనేది కొట్టి మళ్ళీ బ్రష్ టూల్ సహాయంతో ఈ ఎక్స్ట్రాలో ఉన్న వాటిని, అంటే ఐ మీన్ మనకి నెసిటీ లేని ఈ సర్కిల్ లాగా కనబడుతుంది కదా క్లియర్గా, మనకి అది నెసిటీ లేదు. ఆ సర్కిల్ అనేది మనం రిమూవ్ చేసేద్దాం అనమాట. అంటే మనకి ఏంటిది అంటే రేస్ అనేది కనబడాలి, మనకి సర్కిల్ లాగా వద్దనుకున్నాం, మనం ఆ విధంగా చేసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది కొద్దిగా క్లియర్గా చేయాలి. మామూలుగా ఏదో తొందరగా చేసినా కానీ మంచిగా రాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైపు మంచిగా రాలేదు, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. అంటే స్లోగా చేయండి, ప్రాబ్లం ఏం లేదు, ప్రాక్టీస్ చేస్తూ మంచిగా వస్తుంది అనమాట. ఇదనే కాదు, ఏదైనా సరే మనం వర్క్ ఏదైనా తీసుకున్నా కానీ మనం ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టే మనకు వర్క్ రావడం అనేది ఉంటుంది. మనం ట్యూటోరియల్ చూడడానికి అంతా చూసినా కానీ రాదంటే ప్రాక్టీస్ ఉండాలి. మెయిన్ ప్రాక్టీస్ లేకపోతే ఏ వర్క్ కూడా రాదు, ఎవరికైనా అంతే. ఇలా చేసిన తర్వాత నేను ఈ కింది భాగంలో డిజైన్ కాకుండా ఈ పై భాగంలో డిజైన్ని కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక క్లౌడ్స్ అనేవి నేను ఏర్పాటు చేద్దాం అనుకున్నాను. మన దగ్గర ఇక్కడ క్లౌడ్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మన దగ్గర క్లౌడ్స్ ఉన్నాయి. ఇక్కడ క్లౌడ్స్ కాపీ చేసుకోలేదు అనుకుంటా, ఒకసారి ఓపెన్ చేస్తాను నేను. ఈ క్లౌడ్స్ ఇమేజ్ అనే దాన్ని కూడా నేను సేమ్ యాజ్గా మన డాక్యుమెంట్లోకి కాపీ చేసుకోవడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం దీన్ని కూడా కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత నేనేం చేస్తున్నాను అని అంటే కంట్రోల్ టీ సహాయంతో ఈ డాక్యుమెంట్కి సరిపోయే విధంగా దీన్ని సైజ్ అనేది సెట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా ఏంటంటే మనం సైజ్ ఎంత కావాలి అనేది సెట్ చేసుకుందాం. ఇలా సెట్ చేసుకున్న తర్వాత నేనేం చేస్తున్నాను అని అంటే దీనిని 10% కానీ తక్కువలో కానీ పెట్టుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 10%, 20% చూసుకుంటున్నా. మామూలుగా న్యూమరిక్ ప్యాడ్లో ఉన్న నెంబర్స్ని ఇట్లా ప్రెస్ చేసి చూసుకోవడం జరుగుతుంది. ఇలా అయినా పర్లేదు, ఒకవేళ పర్లేదు మనం మామూలు కావాలి అంటే ఇట్లా మోడ్స్ అనేవి కూడా చేంజ్ చేసుకొని మనం దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోడ్ యూజ్ చేద్దాం. దెన్ ఇలా చేసిన తర్వాత కింది భాగంలో నాకు అవసరం లేదనుకున్నాను, యాజ్ యూజువల్గా యాడ్ లేయర్ మాస్క్ అనేది క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత కంట్రోల్ అదే జీ సహాయంతో మామూలుగా మనకి ఎక్కడి నుంచి అవసరం లేదో అక్కడ వరకు ఇట్లా తీయడం జరుగుతుంది. అంటే మనం ఊకే కట్ చేయకుండా దాన్ని పెన్ టూల్ పెట్టి మొత్తం ప్రాపర్గా కట్ చేసుకుని అంత టైం అంతా వేస్ట్ చేసుకోకుండా చాలా సింపుల్ వేలో ఇలా చేయడం జరుగుతుంది అనమాట. ఇలా చేసిన తర్వాత మనం ఒపేసిటీ వాల్యూస్ అనేవి మీరు ఇక్కడ చూసుకోండి, దానికి అనుగుణంగా ఉంచుకోవడం మంచిది అనమాట. ఇలా చేసిన తర్వాత నేనేం చేస్తున్నాను అంటే ఒక మామూలుగా ట్రీకి సంబంధించిన ఇమేజ్ అనేది కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఈ కార్నర్కి. దానివల్ల ఏంటిది అంటే ఇంకా డిజైన్ లుక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి, ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. దెన్ దీని యొక్క సైజ్ అనేది కూడా నేనేం చేస్తున్నాను అంటే తగ్గించుకుందాం, మనకు అనుగుణంగా తగ్గించుకుందాం, ప్రాబ్లం లేదు. ఈ విధంగా ఉంచాలి అనుకున్నాను. దెన్ ఇలా చేసిన తర్వాత ఇక్కడ బార్డర్ అనేది కూడా ఒకటి పిఎన్జీ ఉంది, దాన్ని కూడా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కంట్రోల్ టీ సహాయంతో దీన్ని చిన్నగా చేస్తున్నాను. చిన్నగా చేసుకొని ఈ షేప్ అనేది కొద్దిగా మనకి ఏ టైప్లో ఉంటే కరెక్ట్గా ఉంటుంది అన్నది ఆ కోణంలో దాన్ని ఇట్లా ఉంచుకోవడం జరుగుతుంది అనమాట. ఈ చిన్నగా చేద్దాం ఈ సైజ్ అనేది. ఇదేంటిది అంటే కొద్దిగా చిన్నగా ఉంటే బెటర్గా ఉంటుంది చూడడానికి లుక్ అనేది. ఇలా చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దెన్ నేను ఇక్కడ ఏంటిది అంటే ఒక చిన్న బెల్స్ లాంటివి యూజ్ చేద్దామని అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టాను నేను అవి బెల్స్ అనేవి. ఇక్కడ ఆల్రెడీ ఇమేజ్ బెల్స్ అనేవి నేను ఇక్కడ కట్ చేసి పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా ఉన్నదాన్ని నేను కట్ చేసి మొత్తం క్లియర్గా ఇలా ఉంచుకున్నాను. దీన్ని కూడా సేమ్ యాజ్గా నేను ఇక్కడ మన దాంట్లో కూడా ఉంచేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన డిజైన్లో
ఇలా ఉంచుకున్న తర్వాత నేనేం చేస్తున్నాను అని అంటే దీనికి కొద్దిగా లైటింగ్ లాగా కావాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ లైటింగ్ కూడా అరేంజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ఇమేజ్ అనే దాన్ని మనం ఈ లైటింగ్లో సెట్ చేసుకున్నాం అనుకో ఇంకా నీట్గా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి, నేను ఏం చేస్తున్నాను అంటే ఈ ఇమేజ్ ఇలా ఉంచేసి ఇక్కడ మోడ్ అనేది చేంజ్ చేద్దాం. ఈ లేయర్స్ యొక్క మోడ్ అనేది చేంజ్ చేస్తూ ఉంటే ఒక మోడ్ దగ్గర మనకి మంచిగా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా. దెన్ ఇలా ఉన్న తర్వాత ఈ రెండింటిని కలిపి నేను ఒక గ్రూప్ క్రియేట్ చేద్దాం, లేకపోతే ఒక కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం. ఏదైనా పర్లేదు, మంచిగా ఉంటుంది. ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేద్దాం, కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ కాకుండా. అలా చేసిన తర్వాత దీన్ని ఇలా ఉంచుకోవడం జరుగుతుంది. ఇలా ఉంచుకున్న తర్వాత దీన్ని లైట్గా రొటేట్ చేస్తున్నాను, అంటే ఇటు సైడ్ ఉన్నట్టుగా. దీని యొక్క సైజ్ అనేది కొద్దిగా తగ్గించుకుందాం మనం, ప్రాబ్లం లేదు. దెన్ ఆల్ట్ మౌస్ యొక్క రైట్ క్లిక్ సహాయంతో ఇంకో కాపీ అనేది తీసేసుకొని కంట్రోల్ T కొట్టి ఫ్లిప్ హారిజాంటల్ అనేది చేస్తున్నాను. ఎట్ ది సేమ్ టైం దీని యొక్క వాల్యూ అనేది చిన్నగా చేద్దాం, అంటే ఒకటేమో పెద్దగా ఉండాలి, ఒకటేమో చిన్నగా ఉండాలి అన్నది మన ఉద్దేశం. ఈ విధంగా ఉంచుకోవడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం ఈ లోపల ఇమేజ్ని మీరు కావాలి అని అంటే అటు ఇటు సెట్ చేసుకొని మనకి ఏ విధంగా ఉంటే బాగుంటుందో చూసుకొని ఆ విధంగా సెట్ చేసుకోవడానికి కూడా వీలు ఉంటుంది. దెన్ ఇలా చేసిన తర్వాత మనం ఇక్కడ ఒకటి టైప్ చేయాలి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది నేమ్ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఈ దీంట్లో ఏంటిది అంటే మనకి ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఒక నేమ్ అనేది కావాలి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ముందుగా లేయర్ ప్యాలెట్లో దీన్ని కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. దెన్ కంట్రోల్ T సహాయంతో చిన్నగా చేద్దాం దీన్ని. కాకపోతే ఇది ఒకటే సరిపోదు అనిపిస్తుంది నాకు. ఫర్ ఎగ్జాంపుల్గా ముందుగా ఏం చేస్తున్నానంటే దీనికి కలర్ ఓవర్లీ అనేది అప్లై చేద్దాం. ఈ కలర్ ఓవర్లీ అనేది అప్లై చేస్తున్నప్పుడు ఇక్కడ దీనికి దగ్గరగా ఉండే కలర్లే తీసుకోండి. దానివల్ల ఏంటిది అంటే డిజైన్ మంచి లుక్ రావడానికి అవకాశం ఉంటుంది. మరి వేరే కలర్లు తీసుకున్నాం అనుకోండి ఆపోజిట్గా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేసిన తర్వాత ఆల్ట్తో ఇంకొక 2 కాపీలు అనేవి నేను డ్రాగ్ చేయడం జరుగుతుంది. చూడండి ఈ విధంగా. దెన్ వీటన్నిటిని కలిపి కూడా మనం ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూడింటిని కలిపి, ఎందుకంటే ఆర్గనైజేషన్ ఈజీగా ఉంటుంది ఈ విధంగా. దెన్ ఇలా చేసిన తర్వాత మనం ఇక్కడ ఒక మ్యాటర్ అనేది టైప్ చేయాలి. ఆ మ్యాటర్ అనేది ఇప్పుడు మనం టైప్ చేద్దాం. ఈ లేయర్స్ అన్నీ కూడా మనం ప్రాపర్గా గ్రూప్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత మనం ఇబ్బంది పడడానికి ఎక్కువ అవకాశం ఉండకుండా చాలా ఈజీ వేలో పని అవుతుంది అనమాట. ఒకవేళ మనం లేయర్స్ అన్నీ కూడా కరెక్ట్గా గ్రూప్ చేసుకోలేదు అనుకోండి, మనం ఈ ఆర్గనైజేషన్కి ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా నేను ఎప్పుడు కూడా గ్రూప్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది అనమాట. తద్వారా ఏంటిది అంటే మనకి ఈజీ పని అవుతుంది అనమాట. గ్రూప్ చేయకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రూప్ చేయలేదు అనుకోండి, మనం దాన్ని అటు ఇటు జరపాలి అన్నా కానీ, సైజ్ సెట్ చేసుకోవాలి అన్నా కానీ మనకి ఇబ్బంది ఎక్కువ అవుతూ ఉంటుంది. అదే గ్రూప్ చేసామనుకో చాలా ఈజీ వేలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. దెన్ ఇలా చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక మ్యాటర్ అనేది టైప్ చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, దీనికోసం ఏంటిది అంటే మనం శ్రీలిపి అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. శ్రీలిపి అనే దాన్ని యూజ్ చేసుకొని దాంట్లో ఉన్న ఫాంట్ సహాయంతో మనం టైప్ చేయడం జరుగుతుంది అనమాట. దీని యొక్క ఫాంట్ సైజ్ అనేది మనం సెట్ చేసుకుందాం. ముందుగా ఏంటిది అంటే టైప్ చేద్దాం, దాన్ని తెలుగు టైప్ చేద్దాం ఫస్ట్. దెన్ దీనినే నేను ఆల్ట్ సహాయంతో ఇంకొకటి డ్రాగ్ చేయడం జరుగుతుంది. ఇలా డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటిది అంటే గణపతి బప్ప మోరియా అనేది మనం టైప్ చేసాం అనమాట. ఈ 2 వర్డ్సే కావాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీంట్లో ఏంటిది అంటే ఒక వర్డ్ ఏమో పెద్దగా పెట్టుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మోరియా అనేది పెద్దగా పెట్టుకుందాం. దెన్ గణపతి బప్ప అనేది కొద్దిగా చిన్నగా వచ్చేలాగా ప్లాన్ చేయండి. చూసుకోండి, మీ డిజైన్కి అనుగుణంగా ప్లాన్ చేయండి. మామూలుగా నేనేంటిది అంటే నాకు నచ్చిన వేలో నేను చేసుకుంటా ఉంటా. మీకు నచ్చిన వేలో మీరు ట్రై చేస్తూ చేసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా ఉండాలి అనుకున్నాను, కాకపోతే కలర్ వచ్చేసినప్పుడు నేను ఇది వైట్ ఈజ్ ఎనఫ్ అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్. దెన్ ఇక్కడ కూడా వైటే పెడుతున్నాను. వేరే కలర్ల కంటే కూడా వైట్ ఏంటంటే మ్యాచింగ్ లాగా అనిపిస్తుంది అన్నది నా ఉద్దేశం అనమాట. దెన్ దీనికి ఒక స్ట్రోక్ అనేది అప్లై చేద్దాం. స్ట్రోక్ అనేది ఏం చేస్తున్నా అంటే ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకొని కొంత వాల్యూ అనేది అప్లై చేద్దాం. ఈ రెండింటికి కూడా స్ట్రోక్ అనేది అప్లై చేయండి ఈ విధంగా. దెన్ ఇక్కడ డ్రాప్ షాడో అనేది కూడా అప్లై చేసుకోవచ్చు. మనం లేయర్ ప్యాలెట్ నుంచి డ్రాప్ షాడో అనేది కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ డ్రాప్ షాడో అనేది ఏంటిది అంటే కొద్దిగా తక్కువగా వచ్చేలాగా చూడండి, మరీ ఎక్కువ కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేలో డ్రాప్ షాడో ఉండకపోయినా కానీ బాగుంటుంది, కావాలి అని అంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డ్రాప్ షాడో అనేది అప్లై చేశాను. ఈ లేయర్ యొక్క కాపీ స్టైల్స్ అనేవి కాపీ చేసేసి ఈ లేయర్కి ఇక్కడ పేస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. చూసారా, ఇక్కడ రైట్ క్లిక్లో మనం ఇక్కడ కాపీ లేయర్ స్టైల్స్ అని ఉంటుంది, దాన్ని కాపీ చేసుకుంటాము. వేరే లేయర్ ఏదైనా కావాలి అన్నప్పుడు దాని మీద ఉంచేసి రైట్ క్లిక్లో పేస్ట్ లేయర్ అని అంటాం. అంటే దానికి ఉన్న స్టైల్స్ అనేవి మొత్తం దీనికి రావాలి అని దాని యొక్క మీనింగ్ అనమాట. అంటే మనం కొన్ని సందర్భాలలో మనం ఊకే సేమ్ యాజ్ రిపీట్ చేయలేనప్పుడు ఇలా చేసుకోవడానికి వీలు ఉంటుంది అనమాట.
దెన్ ఇలా చేసిన తర్వాత నేనేం చేస్తున్నానంటే కంట్రోల్ టీ సహాయంతో కంట్రోల్ షిఫ్ట్ టీ పట్టుకొని దీని ఇలా అంటే స్ట్రైట్గా ఉన్నదాన్ని కాస్త కొద్దిగా క్రాస్గా ఉండేలాగా చేయాలి అన్నది మన ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని కొద్దిగా పెద్దగా చేసుకున్నా పర్లేదు. ఎట్ ది సేమ్ టైం ఈ గ్రూప్ ఉంది కదా, మన మామూలుగా ఈ గ్రూప్ని కూడా మనం తగ్గించుకోవచ్చు అనమాట. దీన్ని కూడా మనం ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉంచేసుకుందాం, అప్పుడు బెటర్ వన్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఉంచాలి అనుకున్నా. ఈ టైటిల్ ఏంటంటే కొద్దిగా చిన్నగా ఉన్నా పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. మనకి చిన్నగా అనిపిస్తుంది కానీ చూడడానికి డిజైన్ మంచి క్రియేటివ్గా అనిపించినప్పుడు ఆ చిన్నగా ఉన్నాయి కూడా మంచి లుక్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. డిజైన్ మంచిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఈ చిన్న చిన్నవి ఉన్నాయి కూడా మంచి అవుట్పుట్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీని యొక్క సైజ్ అనేది మనం ఎక్కడ ఉంచాలి ఏంటిది అనేది డిసైడ్ అయిపోయి చేయండి అనమాట. ఈ విధంగా మనం క్లియర్గా సెట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ బాడీ అనేది మనకి ఇక్కడ తాకుతున్నట్టు అనిపిస్తుంది, కొద్దిగా చిన్నగా చేద్దాం బాడీని, ప్రాబ్లం లేదు. ఈ విధంగా ఉంచుకుందాం. దెన్ ఇక్కడ కింది భాగంలో మనం ఇంకా చిన్న డిజైన్స్ అనేవి చేసేసి డిజైన్ అనేది క్లోజ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కింది భాగంలో కూడా మనం ఒక లీఫ్ లాంటిది యూజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, యాజ్ యూజువల్గా నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. దీన్ని మన డాక్యుమెంట్లో పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా లేయర్ ప్యాలెట్కి వెళ్ళిపోయి మనం దీన్ని కూడా నేను ఏం చేస్తున్నానంటే కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత కంట్రోల్ టీ సహాయంతో చిన్నగా చేసుకుందాం, అంటే ఇది హెవీగా కనపడకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఉంచుకున్నాను. ఎట్ ది సేమ్ టైము ఇక్కడ ఇంకొక చిన్నది కాపీ చేస్తున్నాను. దీంట్లో చూడండి, ఈ లేయర్ ఏంటంటే బిఫోర్లో ఉండేలాగా చూసుకోండి, ఫస్ట్ పెట్టిన పెద్ద లేయరు. దెన్ దీనికి కూడా ఒక డ్రాప్ షాడో అనేది అప్లై చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా చూసుకోండి. డ్రాప్ షాడో అనేది మనకి ఎలా ఉండాలి ఏంటిది అనేది చూసుకోండి. ఇట్లా చూసుకున్న తర్వాత దాన్ని ఓకే చేసుకోండి. కొద్ది దూరంలో ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి, దానివల్ల ఏంటంటే చూడడానికి మంచి లుక్ వస్తుంది. ఇలా చేసిన తర్వాత మళ్ళీ సేమ్ యాజ్గా లేయర్ ప్యాలెట్లోకి వెళ్ళిపోయి న్యూ లేయర్ అనేది క్లిక్ చేస్తున్నాను. అప్పుడు ఏంటిది అంటే ఈ ముందు లేయర్కి నేనేం చేస్తున్నానంటే బ్లర్ అనేది చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బ్లర్లోకి వెళ్ళిపోయి గాసియన్ బ్లర్ అనేది చేసేసి దాన్ని కొద్దిగా అంటే మస్కగా చేస్తున్నాను, అంటే లైట్ కనబడుతున్నట్టుగా. అలా చేసిన తర్వాత ఈ లేయర్ అనేది మనకి ఎక్కడ ఉండాలి ఏంటిది అనేది చూసుకొని సెట్ చేసుకోండి అనమాట. అంటే ఈ లేయర్ ముందుది కనిపించకుండా వెనకది కనబడాలి అనేది మన ఉద్దేశం. దెన్ ఇలా చేసిన తర్వాత చిన్న చిన్న కరెక్షన్స్ అనేవి చేసుకుంటే డిజైన్ అనేది మనకి పర్ఫెక్ట్గా అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ చిన్న చిన్న కరెక్షన్స్ అనేవి మనం చేసుకున్నాం అనుకోండి, డిజైన్ అనేది ఇంకా ప్రాపర్గా వచ్చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ షేప్ అనేది మనకి ఎలా ఉండాలి, ఇట్ ది సేమ్ టైం ఇవి ఎలా ఉండాలి, ఇవన్నీ మనం క్లియర్గా చేసుకోగలిగాం అనుకో చిన్న చిన్నగా, ఇంకా మంచి లుక్ అనేది రావడం జరుగుతుంది. ఇట్ ది సేమ్ టైం ఈ ఫాంట్ అనేది ఈ కొద్ది కింద కొంచుకుందాం, ఇది కొద్ది కింద కనుకుందాం. ఎట్ ది సేమ్ టైం ఈ రెండు కూడా మనకి ఏంటంటే పైకి తీసుకెళ్ళిపోదాం కొద్దిగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉంచుకోవడం జరుగుతుంది. ఇలా చేసిన తర్వాత నేనేమనుకున్నాను అని అంటే మన ట్యాంక్ బండ్ దగ్గర పెద్దది నేషనల్ ఫ్లాగ్ అనేది ఒకటి ఉండడం జరుగుతుంది, దానిని ఇక్కడ ఉంచాలి అనుకున్నాను. యాజ్ యూజువల్గా ఇక్కడ మన నేషనల్ ఫ్లాగ్ అనేది ఇక్కడ మనం గూగుల్ నుంచి బ్రౌజ్ చేసిందే, దాన్ని ఏం చేస్తున్నాను అని అంటే సేమ్ యాజ్గా ఇక్కడ ఉంచుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక దగ్గర ఉండింది చూడండి, మనం ఆల్రెడీ ఇక్కడ కాపీ చేసాము, ఓపెన్ చేసాము. ఇగో ఈ ఇమేజ్ అనే దాన్ని మనం యూజ్ చేసుకుంటున్నాం అనమాట. దీంట్లో చూడండి, ఒకసారి డిజేబుల్ చేస్తే ఈ విధంగా ఉంటుంది మనకి. ఎలా అంటే ఒక్కసారి ఈ లేయర్ మాస్క్ అనేది నేను ఎనేబుల్ చేస్తున్నాను, ఈ విధంగా ఉంటుంది అనమాట. దీన్ని సేమ్ యాజ్గా మనం అక్కడ కాపీ చేసుకుందాం. ఈ సేమ్ యాజ్గా మనం ఇక్కడ కాపీ చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యాజ్ యూజువల్గా నేను ఇక్కడ ఉండాలి అనుకున్నా ఇది, అంటే దీనివల్ల చాలా లుక్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే మనకి ట్యాంక్ బండ్ అనగానే మనకి మామూలుగా ఈ ఫ్లాగ్ ఉందని బాగా అందరికీ గుర్తుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ ఫ్లాగ్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనమాట, కట్ చేసి. దానివల్ల కొద్దిగా లుక్ అనేది మారింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది లేకముందు ఇది ఉన్నప్పుడు, అందువల్ల అది కూడా పెట్టడం జరిగింది అనమాట. ఇది ఈరోజు ట్యూటోరియల్లో చాలా సింపుల్ వేలో, అంటే మనం మామూలుగా ఏదైనా థాట్ అనేది అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమనుకున్నా అంటే ట్యాంక్ బండ్ నుంచి మనం ముందు నిలబడి చూస్తూ ఉంటే వెనక సైడ్లో ఒక ట్యాంక్ బండ్ అనేది కనబడాలి. ఎట్ ది సేమ్ టైము ఇది గణేష్ సంబంధించింది కాబట్టి ఆ ట్యాంక్ బండికి ముందు ఒక దిమ్మ మీద మనం ఒక గణేష్ విగ్రహాన్ని పెట్టినట్టుగా ఉండాలి అన్నది నేను అనుకున్న థాటు. ఆ థాట్ని నేనేం చేశాను అంటే ఈ చిన్న చిన్న ఇమేజ్లన్నిటి వాడేసుకొని ఆ థాట్ అనేది మనం ఒక విజువలైజేషన్కి క్రియేట్ చేసుకోవడం జరిగింది అనమాట. దీంట్లో ఏంటిది అంటే ఇది ప్రాక్టీస్ చేయాలి బాగా. ఇప్పుడు నేను చేసిన దాంట్లో కూడా కొన్ని తప్పులు ఉండొచ్చు, కాకపోతే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చాలా విధాలుగా మనకు ఉపయోగపడుతుంది అనమాట. మనం ప్రాక్టీస్ చేయకుండా ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తేనే మనం ఏమన్నా వర్క్ నేర్చుకోగలుగుతాం. ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తున్నాను అని అంటే నాకు కొద్దిగా ప్రాక్టీస్, ఎట్ ది సేమ్ టైం మీకు ఒక కొత్త థాట్ అనేది ఇలా కూడా ఆలోచించి ఒక క్రియేటివ్ థాట్ని క్రియేట్ చేసుకోవచ్చు అన్నది కూడా మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. కాబట్టి చూసేటప్పుడు ఏంటిది అని అంటే ఇవన్నీ గమనించాలి. ఏదో మామూలుగా మనం ఒక పిఎస్డి ఫైల్ ఇస్తున్నారా లేదా మనకి అన్న కోణంలో కాకుండా వర్క్ విషయంలో ఆలోచించాలి అనమాట. చాలామంది ఈ 2-3 రోజులు నేను కొద్దిగా బిజీగా ఉండి క్లాసులు చేయలేకపోయాను.
అయితే ఆ టైంలో చాలామంది కూడా అన్న క్లాసులు కావాలి అన్న, క్లాసులు కండక్ట్ చేయండి అన్న అని చాలామంది మెసేజ్ చేయడం జరుగుతుంది. అంటే చూసారా, ఇంటెన్సిటీ నేర్చుకోవాలి అని. అలా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళ కోసం మన ఛానల్ ఎప్పుడు ఉపయోగపడుతుంది. తప్పకుండా నేర్చుకోవాలి అనుకునే తపన ఉన్న వాళ్ళకి ఎట్ ది సేమ్ టైం చూసి ప్రాక్టీస్ చేసే వాళ్ళకి తప్పకుండా నేను సహకరిస్తాను ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒకసారి చూసి నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తేనే తదనంతరం మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. మనం ఏం చేయకుండా మనకి ఏమీ రాదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ అనేది మనం ఇక్కడ డిజైన్ క్లోజ్ చేద్దాం అనుకున్నా. దీనికంటే ముందుగా నేనేం చేస్తున్నాను అంటే ఒక చిన్నది రెక్టాంగిల్ బాక్స్ అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, ఇక్కడ రెక్టాంగిల్ బాక్స్ అనేది తీసుకొని నేనేం చేస్తున్నాను అంటే మామూలుగా నాయిస్ అనేది యాడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అన్ని లేయర్ల కంటే ముందుండేలాగా పెట్టుకున్నాను. ఫిల్టర్లోకి వెళ్ళిపోయి నాయిస్ అనేది పెట్టి యాడ్ నాయిస్ అనేది పెట్టాను. యాడ్ నాయిస్లో ఏం చేస్తున్నాను అంటే కొంత వాల్యూ అనమాట, ఈ చిన్న వాల్యూ చాలు. ఇలా చేసిన తర్వాత సేమ్ యాజ్గా దీని యొక్క బ్లెండ్ మోడ్స్ అనేవి చేంజ్ చేద్దాం. మనకి ఏ మోడ్ దగ్గర మంచిగా ఉందో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మల్టీప్లే దగ్గర మంచిగా అనిపించింది నాకు. చూసుకోండి, ఈ విధంగా ఈ స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది చూసారా. ఈ స్ట్రక్చర్ అనేది ఈ నాయిస్ వల్ల వచ్చిందనమాట. కాబట్టి చూడడానికి అది కూడా ఒక లుక్ అనేది క్రియేట్ చేస్తుంది మనకి. ఇది ఈరోజు ట్యూటోరియల్లో చాలా సింపుల్ వేతో మన సొంత థాట్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అనేది మనం నేర్చుకోవడం జరిగింది. ఈ ట్యూటోరియల్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ట్యూటోరియల్లో కొత్త విషయంతో మీ ముందుంటా. మీ వాసు. ధన్యవాదములు.